అన్న ఒక్క నిమిషం అన్న బ్యాంక్ అకౌంట్ ని ఫ్రీజ్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ దట్ ఆఫ్ NSUI అండ్ యూత్ కాంగ్రెస్. ఈరోజు ఎలక్షన్లో పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఇది ఎందుకు ఇట్లా ఫ్రీజ్ చేశారని అడిగితే వాళ్ళు చెప్పిన రీజన్, ఎప్పుడో 2018-19లో ఒక 40-45 రోజులు IT రిటర్న్స్ ఫైల్ చేయడం డీలే అవ్వడం వలన పెనాల్టీ వేయడం జరిగింది. ఆ పెనాల్టీ ఈరోజు ఇంట్రెస్ట్తో కలిపి 210 కోట్లు అంట. ఇంకా 1993-94 నోటీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి మొన్న. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ట్రైబ్యునల్ కూడా 115 crores యాజ్ అ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ ప్రొసీజర్ మేము ఫ్రీజ్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. ఈరోజు నిజంగా కాంగ్రెస్ కరెంట్ అకౌంట్ ఖాతాల్లో 115 crores లేదు అంటే వీళ్ళు పూర్తిగా కాంగ్రెస్ ఖాతాల్ని ఫ్రీజ్ చేసి కాంగ్రెస్ని టార్గెట్ చేయాలి, అపోజిషన్ పార్టీని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దానివల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్స్కి సపోర్ట్ చేయాలన్నా, వాళ్ళ ఎలక్షనీరింగ్ చేయాలన్నా, కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ సమయంలో ట్రావెల్ చేయాలన్నా, సాలరీస్ ఇవ్వాలన్నా కూడా కాంగ్రెస్కి ఈరోజు చాలా కష్టంగా ఉంది. మీ అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు కోవిడ్ సమయంలో, ఎస్పెషల్లీ డిమానిటైజేషన్ టైంలో. మన సొంత డబ్బులు మన సొంత బ్యాంక్ అకౌంట్ నుంచి మనం విత్డ్రా చేసుకోలేని పరిస్థితి. ఈరోజు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉంది. చాలా మంది కష్టపడి పిల్లల పెళ్ళిళ్ళు కానీ సేవ్ చేసుకున్న డబ్బులు ఇలా డిమానిటైజేషన్ టైంలో విత్డ్రా చేసుకోలేకపోయారు. ఎలాగైతే సేవ్ చేసుకుంటారో మీరందరూ పార్టీలు కూడా ఎలక్షన్ కోసం అని సేవ్ చేసుకుంటాయి. అలాంటిది ఈరోజు 2 నెలల ఎలక్షన్ ఉన్నాయనగా ఇట్లా చేయడం అన్నది ఇస్ వెరీ బ్యాడ్ అండి. ఈరోజు ఇదే విధంగా ఒక్కసారైనా పోనీ ఎలక్షన్ కమిషన్ మాట్లాడుతుందంటే ఎలక్షన్ కమిషన్ కూడా గొంతెత్తలేదు. ఒక ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ, దేశంలో 20% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఓటెడ్ ఫర్ అస్, 20% ఆఫ్ ద ఓటర్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ విత్ అస్. అలాంటి పార్టీని ఈరోజు టార్గెట్ చేయడం చాలా దారుణం. ఒక విధంగా ఒక పక్కన రూల్స్ మాట్లాడుతున్నారు బీజేపీ, ఇంకో పక్కన రీసెంట్గా మ్యాటర్ సబ్జుడిస్లో ఉంది అనగా 65 crores కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా విత్డ్రా చేశారు. అంటే వీళ్ళు ఇష్టమేనా అండి? ఎంత పడితే అంత విత్డ్రా చేసేస్తారా? అసలు నిజంగా కన్విక్ట్ అయితేనే రూల్స్ ప్రకారం మీరు అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా చేయొచ్చు. ఈరోజు మీరు రూల్స్ మాట్లాడుతున్నారు ఒక పక్కన, ఇంకో పక్కన మీరు చేస్తుంది ఏమిటి? ఎక్స్టార్షన్ ర్యాకెట్. ద బిగ్గెస్ట్ ఎక్స్టార్షన్ ర్యాకెట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా బీజేపీ చేసింది. దాన్ని ఎక్స్టార్షన్ బాండ్స్ అని మేము అంటాం. ఎలక్టోరల్ బాండ్స్ అన్నం కన్నా ఎక్స్టార్షన్ బాండ్స్ అనాలి. రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా ఈ అంశం మీద ఆల్రెడీ చాలా సంవత్సరాల క్రితం ఎలక్టోరల్ బాండ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే చెప్పారు ఇవి ఎక్స్టార్షన్ బాండ్స్ అని చెప్పేసి. 6,000 కోట్లు, అక్షరాల 6,000 కోట్లకు పైగా అమౌంట్ ఈరోజు బీజేపీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్లో ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టి, వ్యాపారవేత్తల్ని భయపెట్టి, వాళ్ళకి మీద ఈడీని పంపించి, సిబిఐని పంపించి, వాళ్ళ దగ్గర ఏ విధంగా అయితే వీధి గూండాలు వసూలు చేస్తారో డబ్బులు, ఆ విధంగా ఈరోజు బీజేపీ పార్టీ ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటుంది. ఆ డబ్బులు అంట వాళ్ళు ఎలక్షన్కి వాడుకోవచ్చు అంట. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి ఏదో పార్టీకి డొనేషన్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ నాయకులు డొనేట్ చేసిన డబ్బులు, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ జీతాల నుంచి ఇచ్చిన డబ్బులు మాత్రం ఫ్రీజ్ చేస్తారంట. ఇది ఎక్కడ న్యాయం మీరు చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద నోరు విప్పలేదు. మీరు అందరూ చూసారు, మొన్న రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్ కూడా అపాయింట్ అయ్యారు. 2 కొత్త వ్యక్తులు అపాయింట్ అయ్యారు. పర్సనల్గా నేను మాట్లాడను, మీ అందరికీ నిజాలు తెలుసు. కానీ ప్రొసీజరల్గా కూడా ఏ విధంగా అయితే అపాయింట్ చేశారో ఆ ప్రొసీజర్ కూడా తప్పు. సుప్రీంకోర్టు 2023 జడ్జిమెంట్లో చెప్పింది, ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేసినప్పుడు ఆ సెలక్షన్ ప్యానెల్ ఏదైతే ఉంటుందో అది గవర్నమెంట్ డామినేటెడ్ అవ్వకూడదని. అంటే ఆ సెలక్షన్ ప్యానెల్లో ప్రైమ్ మినిస్టర్ ఉండాలి, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి, ఒక అపోజిషన్ లీడర్ ఉండాలని చెప్పారు. కానీ బీజేపీ ఏం చేసింది? ఎప్పటిలాగే ఆ జడ్జిమెంట్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసి ఒక కొత్త బిల్లు తీసుకొచ్చింది. ఆ బిల్లులో సిజేఐని తప్పించి
సెంట్రల్ మినిస్టర్ని పెట్టారు. సెంట్రల్ మినిస్టర్ గవర్నమెంట్ వ్యక్తి కాదా? మన సెలక్షన్ ప్యానెల్లో మోదీ గారు, అమిత్ షా గారు, మన కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ లీడర్ అధీర్ రంజన్ చౌదరి గారు ఉన్నారు. మరి అది గవర్నమెంట్ డామినేటెడ్ ప్యానెల్ కాదా? ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అన్న కాన్సెప్ట్ ఎక్కడ ఉంది ఈరోజు? అసలు ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా లేకపోతే డిక్టేటర్షిప్ వైపు వెళ్తున్నామని కూడా అర్థం కావట్లేదు. ఈ 72% బీజేపీకి వెళ్ళింది. ఈ కంపెనీస్ మనం డేటా చూసుకుంటే ఒక 8-9 కంపెనీలు రిపీటెడ్గా ఎలక్టారల్ బాండ్ లిస్ట్లో కానీ ఎలక్టారల్ ట్రస్ట్ లిస్ట్లో కానీ కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అనే ఏదో కంపెనీ అని చెప్పేసి మన హైదరాబాద్కి చెందిన కంపెనీ మొత్తం 960 కోట్లు ప్రభుత్వానికి డొనేట్ చేసింది. ఏంటా అని చూసుకుంటే ఏప్రిల్ 11, 2023 వీళ్ళు ఎలక్టారల్ బాండ్స్ కొనుగోలు చేస్తే మే 11, 2023 14,000 కాంట్రాక్ట్ వీళ్ళు సాధించుకున్నారు. అది కూడా ఎల్ఎన్టీ లాంటి కంపెనీలు పక్కన పెట్టి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చారు. అలాగే వండర్ సిమెంట్స్ వీళ్ళు నవంబర్లో ఎలక్టారల్ బాండ్స్ కొన్నారు. డిసెంబర్లో ఒక 500 కోట్ల ప్రాజెక్ట్ని గుజరాత్లో గెలుచుకున్నారు. ఇట్లా చాలా ఉన్నాయి. ఒక 15 కంపెనీలు దాకా ఈడీ సిబిఐ రేడ్లు జరిగిన తర్వాత వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది.